మనోళ్ళకి గ్రాడ్యుయేషన్ పూర్తయింది అనగానే అది బీటెక్ అయినా డిగ్రీ అయినా ఏదైనా వెంటనే ఆశ ఎట్లా ఉంటుందంటే సాఫ్ట్వేర్ జాబ్ కొట్టేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ రాకపోతే ఇంక మనిషి కింద లెక్క కాదు. ఇక నువ్వు ఏమైనా చేయి, బట్ సాఫ్ట్వేర్ జాబ్ లేదంటే నువ్వు మనిషి కింద కన్సిడరేషన్లో తీసుకోరు. మళ్ళీ ఆ సాఫ్ట్వేర్ జాబ్లో కూడా లక్షల్లో ప్యాకేజీలు అందుకోవాలి, ప్లాట్లు కార్లు కొనాలి, నెక్స్ట్ లెవెల్లో అట్లా పెళ్లి చేసుకోవాలి. ఇది మాడైనా మగైనా వాళ్ళు పెట్టిన ఆ రకమైన రూల్స్ పెట్టి యంగర్ జనరేషన్ మెంటాలిటీ రూల్స్, ఇవేమో నిజంగా ఉన్న రూల్స్ కాదు, అట్లా పెట్టి చంపుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు దానికి చాలా భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు యూత్ అంతా కూడా సాఫ్ట్వేర్ ఆశలు ఆవిరైపోయే పరిస్థితి కనిపిస్తుంది. 2 సంవత్సరాల నుంచి చూసుకుంటే లాస్ట్ 2 years టెక్ కంపెనీస్ అన్నీ కూడా తమ ఖర్చును తగ్గించుకుంటూ లే ఆఫ్స్ విపరీతంగా చేస్తున్నాయి. అంటే వేలాది మంది ఉద్యోగులకి వాళ్ళు పంపించేస్తున్నారు. ఇక మీరు మానేయండి లేదా మేము లే ఆఫ్ చేస్తామని. సో రీసెంట్గా ఇండియాలో ఒక బిగ్గెస్ట్ టెక్ దిగ్గజం అని చెప్పుకునే ఇన్ఫోసిస్ ఏకంగా 700 మంది ఫ్రెషర్ని ఒక్కసారిగా తొలగించి సెన్సేషన్ క్రియేట్ అయింది ఆ న్యూస్. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత 2 ఏళ్ల తర్వాత అంటే 2024 సెప్టెంబర్ నెలలో ఇన్ఫోసిస్లో కెరీర్ మొదలుపెట్టిన వారు కేవలం 6 నెలలు, కేవలం 6 monthsలో అన్ఎంప్లాయిడ్ అయిపోయారు. ఇన్ఫోసిస్ మైసూర్లో ఉంది, చాలా ఫేమస్ క్యాంపస్. ఇక్కడ నుంచి దాదాపు 400 మందికి ఒక్కసారిగా లే ఆఫ్స్ ప్రకటించింది ఇన్ఫోసిస్. తీసేసిన వెంటనే క్యాంపస్ నుంచి వెళ్ళిపోవాలని కంపెనీ కోరింది. అంటే కనీసం ఈ రాత్రి కూడా ఉండవు మేము, కనీసం ఈ ఒక్క రాత్రన్నా మేము ఉంటాం, మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళటానికి మాకు ప్రాబ్లం అవుతుంది అంటే అది కూడా యాక్సెప్ట్ చేయకుండా వాళ్ళు బలవంతంగా గెంటేశారనేటువంటి ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంటికి తిరిగి వెళ్ళడానికి ట్యాక్సీలు, బస్సులు బుక్ చేసుకుంటున్న సమయంలో కూడా తమ జాబ్ పోయిందని తమ తల్లిదండ్రులకు ఎలా చెప్పాలని కూడా వాళ్ళు చాలామంది కళ్ళమ్మ నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి. అట్లాగే మధ్యప్రదేశ్ చెందినటువంటి ఒక యంగ్ ట్రైనీ ఇట్లాంటి వాడే February 7న ఇన్ఫోసిస్ అధికారులని దయచేసి నన్ను ఒక్క నైట్ ఉండేవ్వండి, రేపు బయలుదేరిపోతాను, ఇప్పుడు ఈ మిడ్ నైట్ నేను ఎక్కడికి వెళ్తానంటే కూడా అమ్మాయి, పైగా లేడీ ఆడపిల్ల అడిగినా కూడా ఒక్కసారి 100 మందికి ఉద్వాసన పలకడం చేయడం పెట్టి దాన్ని, అంటే ఈ విషయం బయటికి తెలియకుండా వాటిని అడ్డం పెట్టుకుని బస్సుల్ని నిలబెట్టి ఉదయం 9 గంటలకి ట్రైనీస్ని 50 మందిని బ్యాచ్గా పిలిచి వారిని ల్యాప్టాప్స్ కూడా తీసేసుకుని అంటే వాళ్ళ దగ్గర ల్యాప్టాప్స్ తీసేసుకుని వాళ్ళ రూమ్స్ బయట ఈ సెక్యూరిటీ గార్డ్స్ ఉండడం, లోపల బౌన్సర్స్ని కాపలాగా పెట్టడం, ఇదంతా కూడా ఒక బిగ్గెస్ట్ థింగ్గా వీళ్ళు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈరోజు క్యాంపస్లో యూఎస్ క్లయింట్స్ సీనియర్ ఉద్యోగులు ఉండడంతో తమను ఉద్యోగాల నుంచి తీసేసిన విషయం చాలా సైలెంట్గా ఉంచేందుకంటే ఎప్పుడైతే వీళ్ళకి లే ఆఫ్ చేశారో అదే టైంలో యూఎస్ క్లయింట్స్ ఉన్నారు, సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరికీ ఈ ట్రైనీస్ని, ఫ్రెషర్స్ని తీసేశారనే న్యూస్ వాళ్ళకి అందకుండా ఉండడం కోసం ఇన్ఫోసిస్ ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసింది అని కొంతమంది బాధితులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో మమ్మల్ని ఒక్కొక్కరు లోపలిగా పిలిచారన్నా, మాడ వెళ్తాం. సో మమ్మల్ని ఒక్కొక్కరిని లోపలిగా పిలిచారన్నా, ఒక్కొక్కరిని తీసేసేటప్పుడు బస్సు షీల్డ్స్ ఉంటాయి కదా, వాటిల్ని షీల్డ్గా పెట్టుకుని ఎవరి దృష్టిని కూడా, అంటే బస్సుల్ని వీళ్ళు ఎక్కడెక్కడైతే పిలిచారో ఆఫీసులకి ఆ ఆఫీస్ చుట్టూతో బస్సులు పెట్టారు అనమాట. పెట్టడం వల్ల ఏదో బస్సులు నిలబడ్డాయి తప్ప ఎంతమందిని పిలిచారో ఎంతమంది అక్కడ ఉన్నారని తెలియదు. సో ఇలా తీసుకెళ్ళడం అనే దాని గురించి ఇంటర్నెట్లో చాలామంది సీరియస్ అవుతున్నారు ఇన్ఫోసిస్ మీద. ఇంకోవైపు ఏంటంటే ఇన్ఫోసిస్ తనకు ప్రకటన చేసింది. ఇన్ఫోసిస్లో కఠినమైన నియామక ప్రక్రియ ఉంది. ఫ్రెషర్లు మా మైసూర్ క్యాంపస్లో విస్తృతమైన ప్రాథమిక శిక్షణ పొందిన తర్వాత ఇంటర్నల్ అసెస్మెంట్ క్లియర్ చేయాలి. ఫ్రెషర్లు అసెస్మెంట్ క్లియర్ చేయడానికి 3 ఛాన్సులు ఉంటాయి. విఫలమైతే వారు సంస్థలో కొనసాగలేరు. వారి ఒప్పందంలో కూడా ఈ విషయాలు మేము ముందే పేర్కొన్నాము. ఈ ప్రాసెస్ 2 దశాబ్దాల పైగా ఉంది, వాళ్ళు కొత్త కాదు. సో మా క్లయింట్స్ యొక్క నాణ్యమైనటువంటి ప్రతిభను మాత్రమే మేము చూపిస్తాం వాళ్ళకి అని చెప్పుకొచ్చారు. కానీ 2024 బ్యాచ్కి ఈ ఏదైతే పారామీటర్స్ ఉంటాయో, ఈ ఎగ్జామ్ సంబంధించిన పారామీటర్స్, వాటిని ఇంకా 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 టైట్ చేసేసారనమాట. అందువల్ల ఈ తలకే నొప్పి. సో మన కామెంట్ సెక్షన్లో పిన్ కామెంట్ చూడండి, దాంట్లో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ ఎందుకనేది ఆ గ్రూప్లోనే పిన్ మెసేజ్ ఉంటుంది. ఆ గ్రూప్ మీకు చాలా ఉపయోగపడుతుంది, నేను ప్రామిస్ చేస్తాను. ఒకసారి వినండి, రీజనబుల్గా వినండి ఆ గ్రూప్లో ఉన్న పిన్ మెసేజ్ ఒకసారి.